హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024కి సంబంధించి అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ చూసినట్లయితే మనకి నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీం నిరాకరణ అని చెప్పేసి మనకి న్యూస్ అయితే అప్డేట్ వచ్చింది. 6న యథాతథంగా జరుగుతుందని స్పష్టీకరణ. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఈ నీట్ ఎగ్జామ్ పైన ఈ లీకేజ్ గురించి, గ్రేస్ మార్కుల గురించి చాలా రకాల పిటిషన్స్ అయితే వేయడం జరిగింది. కొన్ని హైకోర్ట్స్లో వేశారు, కొన్ని సుప్రీం కోర్ట్స్లో వేశారు. సో ఈ హైకోర్టులో వేసిన అన్ని పిటిషన్స్ సుప్రీం కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అంటే ఈ గ్రేస్ మార్క్స్కి సంబంధించి లేదా లీకేజ్కి సంబంధించిన ఈ విచారణ ఏదైతే ఉందో అది జూలై 8వ తారీఖు కి వాయిదా వేయడం జరిగిందనమాట. సో దాని మీద అంటే 8వ తారీఖు కాబట్టి ఈ 6వ తారీఖు నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది ఒక 2 రోజులు మాత్రం పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి ఈ కోర్టులో అంటే స్టే కోసం ఒక పిటిషన్ వేయడం జరిగిందనమాట. బట్ దానికి కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. సో 6వ తారీఖు నుంచి యథాతథంగా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి పేపర్ లీక్ అయింది అని దొరికిన స్టూడెంట్స్ ఎవరైతే పేపర్ లీకేజ్లో ఇన్వాల్వ్ అయ్యి దొరికిన స్టూడెంట్స్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, మాకు ముందు రోజే పేపర్ వచ్చింది అని చెప్పేసి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని ఎలా క్లియర్ చేస్తారు ఏంటి అనేది అర్థం కావట్లేదు. సో ఈ విధంగా అయితే ఉంది మరి పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 1500 మేఘాలయలోని ఒక సెంటర్లో నీట్గా హాజరైన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 45 మినిట్స్ నష్టపోయాము. గ్రేస్ మార్కులు పొందిన ఈ 1563 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మాకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. బట్ మరి ఎగ్జామ్ అయితే రేపే ఉంది, ఆదివారం 23వ తారీఖు. మరి ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ఇది అయితే లేదు. సో ఇక పోతే మనకి ఈ నీట్‌కి సంబంధించి రకరకాల అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి మనకి. ఇక్కడ చూడండి, పరీక్ష నిర్వహణే సరిగా లేదు, థర్డ్ పార్టీ సమీక్షలో పలు విషయాలు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో మొత్తం 4000 కేంద్రాల్లో ఎగ్జామ్ జరిగింది. వీటిలో 399 సెంటర్లను ఈ థర్డ్ పార్టీ స్వయంగా విజిట్ చేసి అక్కడ పరీక్ష ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా రకాల ఇష్యూస్ అయితే బయటపడ్డాయి. ఏంటంటే కొన్ని సెంటర్స్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు, కొన్ని సెంటర్స్లో అసలు లేనే లేవు, ఇట్లా ఉన్నాయి. సో ఇంకా అలాగే ఈ రివ్యూను పరీక్ష సో బయోమెట్రిక్ కూడా కొన్ని సెంటర్లలో కరెక్ట్గా ఫాలో చేయలేదు. అంటే యాక్చువల్గా నీట్కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ కూడా అన్ని సెంటర్స్లో ప్రాపర్గా జరగలేదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో నీట్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తా అని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారు అయితే చెప్తున్నారు. సో ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేది పరీక్ష పేపర్ల లీకులపై ప్రియాంక విమర్శ ఈ విధంగా అయితే ఉన్నాయి. సో దీన్ని ఇదంతా పక్కన పెడితే పేపర్ లీక్ 10 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పేసి అండ్ అప్ టు ₹1,00,00,000 వరకు జరిమానా కూడా అమల్లోకి పేపర్ లీకేజీల నిరోధక చట్టం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. జూన్ 21 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు చెప్తున్నారు. సో ఇదేంటంటే ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. దీని ప్రకారంగా ఏంటంటే మనము ఎవరైనా సరే ఈ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అంటే ప్రశ్నలను కానీ జవాబులను కానీ లీక్ చేసిన, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసిన, నకిలీ పరీక్షలు నిర్వహించిన, నకిలీ ప్రవేశ పరీక్ష కార్డులు జారీ చేసిన నేరంగా పరిగణిస్తారు. సో ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయిన ఈ కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధించే వీలుందనమాట. సో జాగ్రత్తగా ఇప్పటి నుంచి అంటే మీ స్టూడెంట్స్ అయితే లిటరల్లీ మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇకపోతే రాష్ట్రంలో మరికొన్ని పీజీ మెడికల్ సీట్లు అని చెప్పేసి మనకి ఇంకొక అప్డేట్ అయితే వస్తుంది. మొత్తం 4 మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గాంధీలో జెరియాట్రిక్స్ పీజీ కోర్సు వచ్చిందనమాట. సో గాంధీ, ఇంకా మహబూబ్ నగర్, నిజామాబాద్, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. సో హైదరాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో గైనకాలజీ పీజీ సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది ఎన్ఎంసీ.
తర్వాత ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్, జేరియాట్రిక్స్‌లో ఎండీ కోర్సులను మంజూరు చేసింది. మహబూబ్‌నగర్ వైద్య కళాశాలలో ఎంఎస్ ఆప్థాల్మాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్స్‌లో ఎండీ కోర్సులకు అనుమతి ఇచ్చింది. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎండీ రేడియో డయాగ్నోసిస్ కోర్సును మంజూరు చేసింది. సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో గైనకాలజీ ఎండీ కోర్సుతో పాటు ఈ ఈఎన్టీలో ఎంఎస్ కోర్సును ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఈ కోర్సులన్నీ 2024-25 విద్యా సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్ నుంచే మనకి అందుబాటులోకి అయితే వస్తున్నాయి. సో మనకైతే ఒక వాట్సాప్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు దాంట్లో ఇమ్మీడియట్గా వస్తుంటాయి. వీడియో చేయడం కొంచెం లేట్ అయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.